సంతోష్ బైక్ పైన వెళుతూ ఉంటాడు. రోడ్డు పక్కన ఒక పెద్ద చర్చి కనపడుతూ ఉంటుంది. అయితే సంతోష్ భక్తి శ్రద్ధలతో ఆ చర్చిని చూసి చేతులను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అటు పక్కగా వెళుతున్న సతీష్ ఈ సన్నివేశమునంతా గమనిస్తూ ఉంటాడు. ఏంటి సంతోష్, చర్చిని చూసి తెగ చేతులకు ముద్దు పెట్టుకుంటున్నావు, కళ్ళు మూస్తూ ఉన్నావు, ఏదేదో నీ హృదయానికి నీ చేతులను తాకిస్తూ ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి అని సతీష్ని సంతోష్ అడుగుతాడు. అప్పుడు సంతోష్ దేవుని గృహమే కదా ఇది అని గౌరవంగా చెప్తాడు. అప్పుడు సతీష్ స్నేహంగా ఇలా మాట్లాడతాడు, నిజమే ఇది చర్చి, పవిత్ర స్థలమే, కానీ నీకు తెలుసా దేవుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడో? అప్పుడు సంతోష్, ఇది దేవుని గృహం కాదా, ఇది దేవుని మందిరమే, కానీ దేవుడు మందిరంలో ఉన్నాడు, అలాగే మన హృదయంలో కూడా ఉన్నాడు, కానీ గోడల్లో లేడు. అప్పుడు సతీష్, బైబిల్ ఏమంటుందో విను, మీరు దేవుని మందిరమై ఉన్నారనియు దేవునాత్మ మీలో నివసించుచున్నాడనియు మీకు తెలియదా అని చెప్పేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 సెలవిస్తూ ఉన్నది. అర్థమైందా బ్రదర్ సంతోష్? దేవుడు ఎక్కడో లేడు, నీ హృదయంలోనే నివసిస్తూ ఉన్నాడు. చర్చి గోడల్లో లేడు, నీ చేతిలో ఏమీ లేదు. కాబట్టి ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించు. నీవు హృదయంలో ఉండగానే హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. నువ్వు గృహంలో ఉండగానే హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. నువ్వు మందిరంలో ఉండగానే హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కృప చూపుతాడు. అంతేకాని రోడ్డు ఎక్కినప్పుడల్లా చర్చీలను చూసి, చర్చి గేటులను చూసి, చర్చి గోడలను చూసి నీ చేతిని ముద్దు పెట్టుకున్నంత మాత్రాన నీకెంత మాత్రము ప్రయోజనం ఉండదు అని ప్రేమగా సంతోష్కి సతీష్ తెలియచేస్తాడు. సతీష్ హృదయంపై చేయి పెట్టుకొని చెప్పుకుంటాడు, దేవుడు హృదయంలో నివసిస్తాడు. మన హృదయమే దేవుని మందిరం, గోడల్లో కాదు బ్రదర్. హృదయంలో దేవుణ్ణి పెట్టుకొని దిక్కులు చూస్తూ చేతులు ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన ఎంత మాత్రము ప్రయోజనం ఉండదు బ్రదర్. దేవుడు నీ హృదయంలోనికి ఆహ్వానించు, అప్పుడు నీ హృదయంలో దేవుడు నివసిస్తాడు అని చెప్పేసి మాట్లాడతాడు. సంతోష్ మారిన మనసుతో సతీష్ వైపు చూస్తాడు. సంతోష్ ఆశ్చర్యంగా వింటాడు, కొద్దిసేపు తలదించుకుంటాడు, తర్వాత హృదయంపై చేయి పెట్టి చూస్తాడు. సంతోష్, వాస్తవంగా నేను దేవుణ్ణి గోడల్లో మాత్రమే చూస్తూ ఉన్నాను, ఇకపై మందిరములో నా హృదయానికే దృష్టి పెడతాను. మీరు దేవుని నివాస స్థలం. అలాగే మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు.